బాగానే ఉంది. మన పేపర్లో జాబ్ కోసం వేసినారు కదండి, ఇంటర్వ్యూలు ఎక్కడ జరుగుతున్నాయా? ఇక్కడే జరుగుతున్నాయి బాబు. అవునండి, నాకు డౌట్. ఐఏఎస్ ఐపీఎస్ చేస్తుంటారు కదండి పెద్ద పెద్ద జాబ్లు, వాళ్ళందరూ ఎక్కడ ఇంటర్వ్యూలు చేసినారా? అవును, నువ్వెక్కడి నుంచి వచ్చావు? నేనా మా ఊరు నుండి వచ్చినానండి. ఎక్కడి నుంచి అంటే ఏ ఊరు నుంచి అయ్యా అది చెప్పు. అలాగ అడగండి అయితే మరి. శ్రీకాకుళం దగ్గర సింగూరు నుండి వచ్చినానండి. సరే, నీ క్వాలిఫికేషన్ ఏంటయ్యా? మా ఊర్లో 10వ తరగతి చదువుకున్నాండి. నీ క్వాలిఫికేషన్కి ఇక్కడ ఇంటర్వ్యూ చేయరయ్యా. ఏంటి మాట్లాడతారండి? మన పేపర్లు వేసినారు కదండి, ఇంటర్వ్యూలు జరుగుతానేనా? కింద చూడలేదయ్యా, చిన్న అక్షరాలతో ఇంటర్కి డిగ్రీకి మాత్రం చేస్తావయ్యా. చిన్న చిన్న అక్షరాలతో చేస్తే ఎక్కడ కనబడతాయండి? వేసినప్పుడు పెద్ద పెద్ద అక్షరాలతో నెయ్యాలా? అయినా సరే ఇంటర్ చేయడం కుదరదయ్యా. ఏంటి మాట్లాడుతాండ్రండి మళ్ళీ? నా ఎంటర్ చేయడం కుదరదు అంటారంటే ఆ చెవు నుండి ఎవరికి వచ్చినా నా బస్ ఛార్జీలు తిండి ఛార్జీలు ఎవరు వస్తారండి? సరే సరే, ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పావంటే నీకు జాబ్ ఇస్తానయ్యా. మన జాతీయ పక్షి ఏంటయ్యా? అసలు ఏంటి మాట్లాడుతుంటారు మీరు? నేను చదివింది ఏంటి, మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటండి? ఏంటి ఏదేదో అడిగేస్తాండ్రా? ముందు ఆన్సర్ చెప్పవయ్యా. ఏంటండి మీరు అలా కసుకుంటాండ్రు? నేనేది మీ ఆస్తి అడిగినట్లు చెప్తావా వెళ్ళిపోతావా? అవునండి, నాకు డౌటు. ఈ ప్రశ్న అడుగుతాండ్రు కదా, ఈ ప్రశ్న తగ్గ జాబ్ ఇస్తారండి? నువ్వు చెప్తావా వేరే వాళ్ళు పిలవమంటావా? మన జాతీయ పక్షి నెమలండి. ఓకే, నీకు ప్యూన్ జాబ్ వచ్చిందయ్యా. ఏంటి ప్యూన్ జాబా? శ్రీకాకుళం దగ్గర సింగూరు నుండి వచ్చినాను ఈ ప్యూన్ జాబ్ చేయడానికా? నేను చేయనండి. ఎందుకు చేస్తాను? నేను చేయను. మంచి జాబేనయ్యా. నేను చేయనండి, నేను చేయను.